దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నవంబర్ 27. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. మేము వీధులలో ప్రసంగము చేయనప్పుడు కొందరు తరచుగా మమ్మను హాస్యము చేయుచు, మాకు దేవుని చూడవలెనని ఉన్నది, మీ దేవుని చూపిన నమ్ముదుము అందరు. దేవుని చూడగలుగుటకు ముందుగా శుద్ధ హృదయము తప్పక కావలసి ఉన్నదని వారు గ్రహించరు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వారు ఆయనను ఒక నిమిషము కాదు, క్షణమాత్రమునకు కాదు, ఒక గడియకే కాదు, నిత్యత్వము వరకు చూచెదరు. ఆయన యొక్క సంపూర్ణ మహిమలో ఆయనను గాంచెదరు. ఆయనకు అతి సమీపముగా నుండెదరు. దేవుని వాక్య ప్రకారము మనకు గల హృదయము చెడ్డది, మోసముతోనూ చెడుగుతోనూ నిండిన హృదయము. దానిని దేవుని వాక్యము ఇట్లు వివరించుచున్నది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. అలాగైనా హృదయశుద్ధి మనమెట్లు పొందగలము? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యము తెలుపునది ఏమనగా, యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను పవిత్రులనుగా చేయుచూనే ఇండును. దానికిట్లు అర్థము చెప్పవచ్చును. మన కన్ను ఏ విధముగా చేయబడి ఉన్నదనగా, ధూళి గాని ఏదైనా ఒక అతి సూక్ష్మమైన నలుసైనను కంటిలో పడగానే కనురెప్పలు కొట్టుకొనుటయు నీళ్లు కారుటయు ఆరంభించి ఆ నలుసు తొలగిపోవు వరకు అట్లే జరుగును. ఈ విధముగా కంటి గ్రుడ్డు శుభ్రముగా నుంచబడును. ఈ విధముగానే యేసు రక్తము మనలను సదా కడుగుచుండును. ఎల్లప్పుడూ ఏదో ఒక చెడు తలంపు మన హృదయమునందు ప్రవేశించచూచుచుండును. యేసుక్రీస్తు ప్రభు రక్తము వలననే తప్ప ఇట్టి తలంపులు మనలను వదలవు. మనము విశ్వాసముతో ఎప్పుడైతే ఓ ప్రభువా నన్ను శుద్ధీకరించుము అని అడుగుదుమో వెంటనే కడుగబడుచున్నాము. నాకిప్పుడు సమయం లేదు, రేపు వచ్చి కడుగుదును అని ఎన్నడను ప్రభు చెప్పడు. ఆయన ఇట్లనుచున్నాడు, నాకు మొరపెట్టుము, ప్రత్యుత్తరమిత్తును. మనము శుద్ధీకరించబడితమని ఏ రీతిగా తెలుసుకొనగలము? దేవుని చూడగలుగుట ద్వారానే. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చెప్పబడినట్లు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మనము ఆత్మలో కడుగబడిన వారమైన దేవుని తెలుసుకుందుము, ఆయనను చూతుము, ఆయనతో నుందుము.